ఇక తెలంగాణ ఉద్యమ శిఖరం తెలంగాణ రాష్ట్ర స్వప్నికుడు సాధకుడు కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట మార్గమన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు ప్రతిరూపం కేసీఆర్. ఆయనకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్లని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికే తూట్లు పొడవడమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందుకు కమిషన్లు సిట్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్న దురుద్దేశంతోనే ఈ నోటీసుల డ్రామా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు. కానీ పూటకో డైవర్షన్ డ్రామాలు చేస్తూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేకపూరిత పిల్లచాష్టలతో కూడిన పాలనలో ప్రభుత్వ సంస్థలు స్వతంత్రత కోల్పోయి కేవలం కీలుబొమ్మలుగా మారాయన్నారు. తెలంగాణ చరిత్రను లిఖించిన నాయకుడు, రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు రేవంత్ రెడ్డి పిల్లచాష్టలతో మలినం అంటించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చివరికి ఆయనే ప్రజల్లో నవలపాలవుతారని హెచ్చరించారు.